నమస్కారం వైఎన్సీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తప్పుడు ప్రచారాలు మానుకోండి. ఎంతో పవిత్రమైన ఆలయాలను అగౌరవపరచకండి. తిరుపతి లడ్డూలో జంతు కొవ్వు లేదని నిజ నిర్ధారణ జరిగిందన్న పిఠాపురం వైసీపీ ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్. రాజకీయ పార్టీలపై కార్పొరేట్ శక్తుల ఆధిపత్యం రోజురోజుకు పెరుగుతోంది. రాష్ట్రంలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చిన సిపిఐ జాతీయ నేతలు డాక్టర్ కె నారాయణ, రామకృష్ణ. స్వచ్ఛ సర్వేక్షణలో ఉత్తమ ర్యాంకు సాధించడమే లక్ష్యం. పీపుల్ ప్యారడైజ్ గా కాకినాడను తయారు చేయడం జరుగుతుంది. కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ సత్యనారాయణ వెల్లడి. తిరుపతి లడ్డూలో జంతు కొవ్వు నెయ్యి లేదని నిజ నిర్ధారణ జరిగిందని పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్ అన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ నందు మీడియా సమావేశంలో నిజ నిర్ధారణ జరిగిన తర్వాత కూడా ఎక్కడ పడితే అక్కడ జంతువుల వ్యర్థాలతో తీసిన నెయ్యి అంటూ విష ప్రచారం చేస్తున్నారన్నారు. ఆఖరికి మహాపుణ్యక్షేత్రమైన పాదగయ క్షేత్రాన్ని కూడా అప్రతిష్ట పాలు చేస్తూ పాంప్లెట్లు కొట్టించి మరి ఇటువంటి విష ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. తిరుమల తిరుపతి దేవస్థానం పరువు తీయడానికి హక్కు ఎవరిచ్చారని, ఆ దేవదేవుడు ఫోటో, ఆ లడ్డూ ఫోటో వేసి పాంప్లెట్లు పంచడానికి ఏ హక్కు ఉందంటూ ప్రశ్నించారు. ఇప్పటికైనా ఇటువంటి ప్రచారాలను మానుకోవాలని, తప్పు ఎవరిదైతే వారిని చట్టం కఠినంగా శిక్షిస్తుందన్నారు. తిరుపతి లడ్డూ ప్రసాదం మీద స్వచ్ఛమైన రిపోర్టు సిబిఐ ఇచ్చింది. ఇంతకు ముందు చాలా రకాల టెక్నికల్గా ఇష్యూస్ కానీ, ల్యాబొరేటరీస్ కానీ, అదేవిధంగా అక్కడ ఉన్న ఉన్నత స్థాయి అధికారుల నుంచి, చిన్న స్థాయి అధికారుల నుంచి నెయ్యి తిరుపతి లడ్డూ ప్రసాదానికి నెయ్యి ప్రాసెస్ చేసే విధానంలో కానీ ఏమేం జరిగిందనేది స్పష్టమైన రిపోర్టు అక్కడికి రావటం జరిగింది. సుప్రీంకోర్టు కూడా ఒక స్పష్టమైన రిమార్క్స్ చేయటం జరిగింది. ఎవరు కూడా దీన్ని పొలిటికల్గా మాట్లాడద్దు, దీన్ని ఇది తేలే వరకు ఎవరు ఈ విషయం మాట్లాడదు. ఈ లోపల ఒక కమిటీని కూడా సిట్ కమిటీని వేయటం జరిగింది. మరి టీటీడీ చైర్మన్గా అప్పటి వరకు ఉన్న శ్రీ సుబ్బారెడ్డి గారు వారు సుప్రీంకోర్టులో బిల్లు వేసిన తర్వాత సిబిఐకి అందించడం జరిగింది. సిబిఐ స్పష్టంగా మొత్తం రిపోర్ట్స్ అన్నీ తీసుకున్న తర్వాత ఒక రిపోర్ట్ ఈ లోపల ఏం చేశారు, పొలిటికల్గా సరే నెయ్యిలో కల్తీ జరిగింది, లడ్డూలు ఆ ప్రసాదం లడ్డూకు వాడలేదని రకరకాల కంప్లైంట్లు వచ్చింది. ఇది జరిగిన ప్రాసెస్. ఇందులో దీన్ని మరి ఏమి ఆశించి చేశారు, జగన్ గారి మీద కోపంతో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అతి పవిత్రమైన తిరుపతి ప్రసాదానికి దాని కల్తీ అంటగట్టడం మాత్రమే కాకుండా అత్యంత దారుణంగా హేయమైన జంతు కొవ్వులు కలిసినట్టుగా, నోటికి అనడానికి కూడా ఇబ్బందికరంగా ఉండే జంతువులు అన్ని పేర్లు చెప్పి అవి కలిసినట్టుగా గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రులు కూడా స్పష్టంగా మీటింగుల్లో, సమావేశాల్లో, ప్రెస్ మీట్లలో కూడా ఇది ఈ కౌలు కలిసేని వివిధ రకాల పరిహారాలు కూడా చేసిన తర్వాత దాన్ని ఆ భారాన్ని మోయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి మీద జగన్మోహన్ రెడ్డి గారే చేశారని పెట్టారు. కానీ ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల సిబిఐ రిపోర్ట్లో ఏమొచ్చిందంటే జంతువులకు సంబంధించిన ఏది కలవలేదని చెప్పి ఇచ్చిన అన్ని 100 పేజీల రిపోర్ట్లో స్పష్టంగా రాయడం జరిగింది. ఈ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా సరే నెయ్యిలో ఏ విధమైన స్వచ్ఛమైన నెయ్యి ఉందా లేదా, లేకపోతే పామాయిల్ నెయ్యి, దాని మీద ఏముందో మీరు ప్రభుత్వం చర్య తీసుకోవాలి. ప్రభుత్వం ఉన్నది ఎందుకు? దానికి దోషులు ఎవరు? అది కొన్నది ఎవరు? ఎక్కడి నుంచి వచ్చింది? ఏ బినామీ కంపెనీల నుంచి వచ్చింది? ఎవరు రికమెండ్ చేస్తే వచ్చింది? ఎలా వచ్చింది అనేది ప్రభుత్వం కదా చేయాల్సింది. అది మానేసి మళ్ళీ ఇంకా దుష్ప్రచారం చేసే విధంగా మన గుంటూరులో పెట్టారు ఒక ఫ్లెక్సీ. మీరు ఎంత దారుణం అంటే దేవుణ్ణి ఆ ఫ్లెక్సీలో పేరు లేదు, ఊరు లేదు, పర్మిషన్ లేదు, పెద్ద సెంటర్లో ఒక బోర్డు పెట్టి దాంట్లో వెంకటేశ్వర స్వామిని వేసి, దాంట్లో వెంకటేశ్వర స్వామి తిరుపతి ప్రసాద లడ్డూ ప్రసాదాన్ని వేసి, వ్యంగ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెట్టి మీకు ఎవరిచ్చారో అధికారం అని అడుగుతున్నాం. భక్తుల తరఫున ప్రశ్నిస్తున్నాం. మీకు ఎవరిచ్చారు అధికారం? వెంకటేశ్వర స్వామి ఫోటో వేయడానికి, వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని వేయడానికి మీకు ఎవరు హక్కు ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారు కూడా వేయడం తప్పే. అయినా రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి మీరు ఇంకా
మీ విధానం ఇంతే కాబట్టి ఆయన్ని బదనాం చేయడానికి మీరు ఈ రకమైన విధానం కొనసాగిస్తున్నారు కాబట్టి అది అక్కడ అయింది. అక్కడ గొడవలు జరిగాయి, అనేక రకాలుగా కర్రలు పెట్టుకుని, లాఠీలు పట్టుకుని, రాడ్లు పట్టుకుని వచ్చిన వాళ్ళని ఏమీ చేయకుండా అది ఎవరు పెట్టారని ప్రశ్నించిన అంబటి రాంబాబు గారిని, జోగి రమేష్ గారిని, విడుదల రజనీ గారిని, వివిధ నాయకులను అందరినీ కూడా బంధించి తీసుకొచ్చి అసలు పెట్టిన వాళ్ళనేమో ఇంట్లో ఉంచి వీళ్ళ వెంటల మీద బాంబులేసి, యాసిడ్ బాంబులేసి వాళ్ళని తీసుకొచ్చి రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెడతారా? ఇదేనా లా అండ్ ఆర్డర్ అంటే? ఇదేనా శాంతియుతంగా రాష్ట్రాన్ని పాలించే విధానం అంటే? అది అయిపోయింది. వెంకటేశ్వర స్వామి అయిపోయింది. ఆ పాంప్లెట్ తీసుకొచ్చి మళ్ళీ కుక్కుడేశ్వర స్వామి వాతావరణం పాడు చేస్తారు. అది పైగా శివరాత్రి, లక్షలాది మంది శివభక్తులు. మీకు జగన్ దొరికారు కదా అని రాజకీయానికి ఉపయోగించిన పాంప్లెట్ పనిచేసుకోవడమే. ఇదేనా సాంప్రదాయం? ఇదేనా సంస్కృతి? ఎన్నో రాజకీయాలు చూసాం, ఎన్నో సంవత్సరాలైంది ఈ నియోజకవర్గం పుట్టి. ఎప్పుడు ఇలాంటి వాతావరణాలు ఎప్పుడు లేవు. ఇలాగా ఈ విధానం ఎప్పుడూ లేదు. ఇది దేవాలయాలు కానీ, మసీదులు కానీ, చర్చిల దగ్గర కానీ రాజకీయాలు పెట్టి అపవిత్రం చేసింది ఎక్కడా లేదు, ఎప్పుడూ లేదు. పైగా గుడి ముందు, కుక్కుడేశ్వర స్వామి గుడి ముందు పాత గయాక్షేత్రం, దేశంలో 3 గయలు ఉంటే ఒక గయాక్షేత్రం మన పిఠాపురంలో ఉందని మనం ఎంతో గర్వంగా ఉంటాం, ఎంతో భక్తితో ఉంటాం. అటువంటి మహాశివరాత్రి రోజు లక్షలాది మంది భక్తులు వస్తే మీరు ఆ భక్తుల్ని రాజకీయం కాదు శివశివాన్ని వెళ్ళిపోతుంటే మీరు తీసుకొని పంచుతారా? అది కూడా తప్పుడు ప్రచారం. ఆ పాంప్లెట్లో వెంకటేశ్వర స్వామి, ఆ పాంప్లెట్లో తిరుపతి ప్రసాదం, ఆ పాంప్లెట్లో జగన్ గారి ఫోటో. గవర్నమెంట్లో మీరున్నారా అంటే మీరేం చేయలేరా? దుష్ప్రచారం తప్ప ఇంకేమీ చేయలేరా? కేవలం దుష్ప్రచారం మాత్రమే చేయగలరా? దోషులు పట్టుకోలేరా? ఏ బినామీ కంపెనీతో ఈ నెయ్యి సరఫరా చేశారు, ఎవరి బినామీ కంపెనీతో ఈ నెయ్యి ఈ డైరీ ఎవరిది అనేది పట్టుకోలేరా? అది పట్టుకోండి. అది కదా చేయాల్సింది, అది కూడా ప్రశ్నించాల్సింది. ఇక్కడితోనైనా ఆపుకోవాలి, ఇక్కడితోనైనా ఈ దుష్ప్రచారాన్ని నిలుపుదల చేయాలి. పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము కోరుతున్నాం, ఈ ప్రభుత్వాన్ని ఒకటే కోరేది, డిమాండ్ చేస్తున్నాం, భక్తులందరి తరఫున డిమాండ్ చేస్తున్నాం. స్పష్టమైన రిపోర్టు, సిబిఐ రిపోర్టు, మీరు చెప్పిన జంతు కొవ్వులు ఏది లేవని చెప్పి 100లాది పేజీల్లో ప్రతి లైను, ప్రతి అక్షరం, ప్రతి పేజీ చదవండి. ఎక్కడా లేదని వచ్చింది కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భక్తులకి క్షమాపణ చెప్పాలి ఈ ప్రభుత్వము, కూటమి ప్రభుత్వము క్షమాపణ చెప్పాలి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి క్షమాపణ చెప్పాలి. అంతేకాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు, హోంమంత్రి గారు ప్రత్యేకమైన చర్యలు తీసుకుని మళ్ళీ ఇంకెక్కడ కూడా పోస్టర్లు కానీ, పాంప్లెట్లు కానీ వేయడానికి వీల్లేదు. అందులో వెంకటేశ్వర స్వామిని కానీ, ప్రసాదాన్ని కానీ వేయడానికి అస్సలు వీలు లేదు. భక్తుల తరపున మేము చెప్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు మా నాయకుడు, దేన్నైనా ఎదుర్కోగల నాయకుడి ఫోటోలు కూడా వ్యంగ్యంగా వేస్తే మాత్రం చట్టపరమైన చర్యలు తీసుకోమని మేము కూడా కోరుతాం. ఎందుకంటే చట్టాన్ని ఇక్కడ మా చట్టం మీద నమ్మకం ఏముంది? కొట్టేసిన వాడినేమో ఇంట్లో పెడుతున్నారు, దెబ్బలు తిన్నవాడిని తీసుకొని జైలు వేస్తున్నారు. మన గుంటూరులో జరిగింది, నిన్న తిమ్మాపురంలో జరిగింది, ఇంకెలా జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడైనా ఎవరు నోరెత్తితే నోరు మోయడం, అక్కడ జైలు ఉంటే జైలు, స్టేషన్ ఉంటే స్టేషన్ పెట్టడం, వాళ్ళ మీద కేసులు పెట్టడం, ఇదే జరుగుతుంది. కాబట్టి న్యాయపరమైన చర్యలకి వెళ్ళాలనే ఖచ్చితంగా ఇక్కడి నుంచి ఆపకపోతే ప్రజలకి మేము మా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కోరుతాం, ఏదైతే దుష్ప్రచారం జరుగుతుందో అసలు సత్యమైన ప్రచారం చెప్పాలి. ప్రతి గ్రామంలో కూడా సిబిఐ రిపోర్టు సంబంధించిన పత్రాలు వేసి ఏంటి వాస్తవాలని చెప్పి ప్రతి గ్రామంలో కూడా ఎలా అయితే కోట్లాది సంతకాలు సేకరించామో అలాగే కోట్లాది మంది ప్రజల్ని కలిసి ఇందులో లడ్డూ ప్రసాదం, ఎందుకంటే మాకు ప్రజల ఒక మరి ఆశీస్సులే మాకు శ్రీరామ రక్ష. అందుకు మేము ప్రజలనే కోరుతా ఉన్నాం. మీరు గమనించండి ప్రజలారా, ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరినీ కోరుతాం, మీరు గమనించండి ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఏంటి వాస్తవాలు గమనించండి, వాస్తవాలు పరిశీలించండి. మంచి చెడ్డ ఇప్పుడు ఎవరు కూడా ఏమీ చెప్పలేని పరిస్థితిలోనే ఉంటారు. ఎవరు బహిరంగంగా మాట్లాడలేకపోవచ్చు, కానీ గమనించాల్సిన బాధ్యత
మీ ప్రజల మీద ఉంది. మా రాజకీయాల నడక తీరుతెన్నులు ఎలా ఉన్నాయని మీరు పరిశీలించాల్సిన అవసరం ఉంది. రాజకీయ పార్టీలపై కార్పొరేట్ శక్తుల ఆధిపత్యం రోజురోజుకు పెరిగిపోతోందని సిపిఐ జాతీయ నేతలు డాక్టర్ కె నారాయణ, రామకృష్ణ ఆరోపించారు. మంగళవారం కాకినాడ సూర్యకళా మందిరంలో సిపిఐ రాష్ట్ర సమితి సమావేశం రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ జి ఈశ్వరయ్య అధ్యక్షతన నిర్వహించారు. తొలుత ఇటీవల పార్టీకి చెందిన పలువురికి సంతాపం వ్యక్తం చేశారు. అనంతరం స్థానిక సంస్థ ఎన్నికల్లో పోటీకి సంబంధించి తీర్మానంతో పాటు పలు తీర్మానాలకు సమితి ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా కార్పొరేట్ శక్తులు బలపడుతూ రాజకీయాలను శాసిస్తున్నాయన్నారు. అమెరికాలో ఎలాన్ మస్క్, భారతదేశంలో అదానీ ఏకమవుతున్నారన్నారు. రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల సమస్యల పరిష్కారానికి సిపిఐ అలుపెరగని పోరాటాలు చేయడం జరుగుతుందన్నారు. స్వతంత్రం వచ్చి 77 ఏళ్లు అయినా సామాన్యుల బ్రతుకులలో మార్పు రాలేదన్నారు. గత వైసీపీ హయాంలో సమ్మిట్ నిర్వహించి లక్షల కోట్లు పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయని చెప్పడం జరిగిందన్నారు. వేలాది పరిశ్రమలు అవసరమని, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, 2 ఏళ్లలో ఒక్క పరిశ్రమ కూడా రాలేదన్నారు. రాష్ట్రంలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని సిపిఐ జాతీయ నేతలు డాక్టర్ కె నారాయణ, రామకృష్ణ పిలుపునిచ్చారు. పంచాయతీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికలలో సిపిఎం పార్టీ పోటీ చేసి విజయం సాధించే విధంగా ముందుకు దూసుకెళ్లాలన్నారు. ఇటీవల తెలంగాణలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో సిపిఐ పార్టీ జెండా ఎగరవేసిందన్నారు. ఈ సమావేశంలో కె నారాయణ, రావుల వెంకయ్య, మధు, ముప్పాల నాగేశ్వరరావు, అక్కినేని వనజ తదితరులు పాల్గొన్నారు. ఆ దేశ అధ్యక్షుడిని, అదేవిధంగా ఆ అధ్యక్షుడు భార్య మన పార్టీ శతవార్షికోత్సవం ముగింపు సభల అనంతరం మొదటిసారి మన రాష్ట్ర కమిటీ సమావేశం జరుగుతూ ఉంది. మరి అత్యంత ఉత్సాహంగా ఒక రకంగా చెప్పాలంటే ఒక బ్రహ్మాండమైన ఈవెంట్గా ఖమ్మం నగరంలో మన పార్టీ శతవార్షికోత్సవాల ముగింపు సభ జరిగింది. ఆ ముగింపు సభ జయప్రదమైందంటే దానికి ప్రధానంగా తెలంగాణ, ఆంధ్ర 2 రాష్ట్ర కమిటీలు కూడా దానికి పూర్తిగా దాన్ని ఓన్ చేసుకొని మనం సక్సెస్ చేశాము. దాన్ని సక్సెస్ చేయడంలో భాగస్వామ్యమైన మీరందరికీ కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ సమితి తరఫున మీకు ఘనంగా అభినందనలు. ఎందుకంటే కామ్రేడ్స్ 100 ఇయర్స్ అనేది మళ్ళీ రాదు, మళ్ళీ 200 సంవత్సరాలు రావాల్సిందే తప్ప 100 ఇయర్స్ అనేది మళ్ళీ రాదు. ఇది ముగింపు సభ క్రమంలో మన సాంబశివరావు పట్టుదల బట్టి మన కులంనేని సాంబశివరావు గారు అక్కడే జరగాలని గట్టిగా అడిగాడు. జాతీయ పార్టీ కూడా సంతోషంగా అంగీకరించింది. మరి అది జయప్రదం కావాలంటే నడవాళ్ళు మాకు జరపడాలు జనాన్ని వాళ్ళు ఎక్కువ తెచ్చారు. కానీ మనం కూడా తోడైనాం కాబట్టి అంత ఘనంగా జరిగింది. అది జరగడమే కాదు, జరిగిన దానికంటే ఎక్కువ పబ్లిసిటీ కూడా వచ్చింది. ఇది సిపిఐ వాళ్ళు ఇంత పెద్ద సభ జరిపారు అనేది బాగా ప్రచారం. ఆ సభ తర్వాత 20-21 తేదీలో మన పార్టీ జాతీయ కౌన్సిల్ సమావేశాలు ఖమ్మం నగరంలో జరిగాయి. రేపు 25-26 తేదీల్లో ఢిల్లీలో మళ్ళీ మన జాతీయ కార్యవర్గము కార్యదర్శి సమావేశాలు కూడా జరగబోతున్నాయి. కాబట్టి ఈ సందర్భంలో ముఖ్యంగా ఇవాళ గతంలో మన పార్టీ మొదట్లో కమ్యూనిస్ట్ పార్టీలో చేరినప్పుడు మన పార్టీ నాయకులు ఎప్పుడైనా రిపోర్ట్ ఇవ్వాల్సి వస్తే అంతర్జాతీయ పరిణామాలపైన ముందుగా ప్రారంభించి దాన్ని సుదీర్ఘంగా వివరించిన తర్వాత ఆ తర్వాత మళ్ళీ జాతీయ రాజకీయాలు, రాష్ట్ర రాజకీయాలు మాట్లాడారు. సరిగ్గా ఇప్పుడు అలాంటి పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఇవాళ దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న రాజకీయ పరిణామాల ప్రభావం చాలా ప్రమాదకరంగా ఉండడం అనేది మనం గమనిస్తాం. గతంలో మనం రష్యాలో కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, సోషలిస్ట్ శిబిరం ఉన్నప్పుడు మనం అంతర్జాతీయ రాజకీయాలు ఎక్కువ చెప్పేవాళ్ళం.
స్థానంలో ఉన్నామా అనే అనుమానం వస్తుంది. స్వచ్ఛ సర్వేక్షణ్ ఉత్తమ ర్యాంకు సాధించడంపై లక్ష్యంగా పనిచేయడం జరుగుతుందని కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ సత్యనారాయణ పేర్కొన్నారు. కార్పొరేషన్ సమావేశ మందిరంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ దిశగా నిర్వహణ ప్రత్యేక శ్రద్ధ చూపాలని అధికారులను ఆదేశించారు. స్వచ్ఛ సర్వేక్షణ్ బృందాలు నగరంలో పర్యటించడం జరుగుతుందన్నారు. డివిజన్ వారీగా ఉన్న ప్రత్యేక అధికారులు వార్డుల్లో నెలకొన్న సమస్యలపై దృష్టి పెట్టి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. గతంలో కాకినాడకు స్వచ్ఛ సర్వేక్షణలో 34వ ర్యాంకు రావడం జరిగిందన్నారు. ఇప్పుడు మొదటి 3 స్థానాల్లో ర్యాంకు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ సమావేశంలో అడిషనల్ కమిషనర్ సుధాకర్, డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నేను చాలాసార్లు చూస్తున్నాను. ఈ 3 months నేను అబ్జర్వ్ చేసింది, ఎవరి బడ్జెట్ వాళ్ళే తప్పించి అవి వెళ్తున్నారు. చెత్త ఉందా మీరు కూడా చెప్తున్నాండి. ఎవరైతే ఇక్కడ ఆఫీసర్స్ ఉన్నారో ఇప్పుడు క్వాలిటీ బాస్ అందరితో కూడా మీటింగ్ కూడా పెడుతున్నాము. దానివల్ల అమ్మాయికి స్టార్ నాకు పెట్ట ఎవరండి, హౌ కెన్ యూ ఫీల్, ఎలా చేస్తారు మీరు చెప్పండి. నా వార్డు బాగుండాలి, నా వార్డుకి మార్కులు రావాలి, లేకపోతే నా వార్డులో లైట్ అని వెలగాలి, నా వార్డులో గార్బేజ్ ఉండకూడదు అనుకున్నప్పుడు సరే ఆండ్రాయిడ్ చేయండి చూస్తాను. హౌ మెనీ ఫీల్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ, ఆండ్రాయిడ్ చేయండి చూస్తాను. ఇది కాదు జవాబు కాదు, అది కరెక్ట్ ఆన్సర్ కాదు. ఎందుకంటే ఇప్పుడు ఒక పర్సన్ వచ్చేసరికి హైయెస్ట్ అంటే 50 చేశారు పర్ డే. ఒక పర్సన్ వచ్చేసరికి 50 చేయగలిగారు. అట్లాంటిది ఇప్పుడు మీరు 6 సెక్రటరీలు ఉన్నప్పుడు 300 మీరు చేయగలుగుతారు. 300 చేసి పడేస్తే మనకు మ్యాక్సిమం ఒక 1 వీక్లో ఆ పని అయిపోద్ది మనకు. కానీ అది ఎవరు భావించట్లేదు, అది ఎవరు కూడా బాధ్యతగా తీసుకోవట్లేదు. ఒకవేళ ఇది నిదానంగా చేసుకుంటూ పోదాంలే, మనల్ని ఎవరు అడుగుతారులే, ఇది ఏమి ఇబ్బంది ఏం లేదులే అనుకుంటే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే గవర్నమెంట్ యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మీరు ఈ సర్వే చేస్తే మ్యాక్సిమం గవర్నమెంట్ స్కీమ్స్ అన్నీ కూడా దీని ద్వారానే ఇంప్లిమెంటేషన్ చేయాలనేది ఆలోచనలో ఉన్నారు. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ సర్వే, మీరు దీన్ని బాధ్యతగా తీసుకొని చేయాలి. నెగిటివ్గా వస్తుంది. అదేవిధంగా కొన్ని చోట్ల మరి కరెంటు వైర్లు ఉంటాయి, దానికి కూడా గడ్డి మొక్కలు అయ్యో అవి ఇచ్చే మ్యాటర్. మీరు రోజు తుడుతుంటారు శానిటైజర్ పడరు గారు, జస్ట్ ఇలా ఆగితే కిందకు వచ్చేది ఆ తుక్కు ఆ చెట్టు పైన ఉన్నది, దాన్ని చేయరు. చిన్న పని ఇలా కింద తుడిస్తే తప్పి పైకి చూడరు. మరి ఇదేమి కాదు. సో ఐఎమ్ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, మన వీధిలో ఉన్నప్పుడు ఆ వీధి ఇదే, ఆ వీధి నీకు అప్పు ఇచ్చినప్పుడు ఒక శానిటరీ ఇన్స్పెక్టర్ గారు కానీ, శానిటరీ వర్కర్ గారు కానీ, శానిటరీ ఆఫీసర్ గారు కానీ ఎవరైనా వీధిని మీకు అప్పు ఇచ్చినప్పుడు ఆ వీధిలో గార్బేజ్ ఉంటే టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ చెప్పండి తీయమని, లేకుంటే చెత్త ఉంటే మనం తీయండి, శానిటైజేషన్ ఉంటే మనం చేయాలి, కరెంటు లైట్ ఎరగకపోతే ఎలక్ట్రికల్ లైన్తో చెప్పండి. ఇది సమన్వయం. అంటే కరెంటే చూసుకుంటాడు, ఆడంతా చూసుకుంటాడు, లేదా రోడ్డు క్లీనర్ రోడ్డు చూసుకుంటారు. ఇది కాదు. అందుకే నమస్కారం సార్. ఈరోజు మనకి స్వచ్ఛ సర్వేక్షణ మీద మనం కాకినాడ నగరాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో మరి ఈరోజు మనం ఒక జూమ్ మీటింగు అందరితో కండక్ట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా మనకి స్వచ్ఛ సంరక్షణలో భాగంగా ముందు మనకి టీము రేపు మార్చి 31న రావడానికి అవకాశం ఉంది. మార్చి 31కి వచ్చే ముందుగా మనకు కొంతమంది కొన్ని ఉద్యోగస్తులకి కొన్ని డ్యూటీస్కి మనం డివైడ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈఈ గారికి, అదే పెద్దలు ఈఈ గారికి, అదేవిధంగా ఎంఎస్ఓ గారికి, మన ఎస్సీ గారికి, అట్లాగే ఎడిషనల్ కమిషనర్ గారికి ఇట్లా కొన్ని బాధ్యతలు నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా మన కార్పొరేషన్లో స్పెషల్ ఆఫీసర్స్, అదే వార్డు సచివాలయానికి సంబంధించిన స్పెషల్ ఆఫీసర్స్, అదేవిధంగా నోడల్ ఆఫీసర్స్ ఉన్నారు. వారు విజిట్ చేసినప్పుడు కంపల్సరీగా 5 అంశాలను వారు కంపల్సరీగా వెరిఫై చేయాలి. ఫస్ట్ ఏంటంటే ఆ వీధిలో శానిటేషన్ ఎలా ఉంది, శానిటేషన్ ఎలా జరుగుతుంది అని చూడటం. రెండోది ఆ వీధిలో చూడటానికి మనకి బిల్డింగ్ మెటీరియల్ కానీ, ఇటరీ మెటీరియల్ కానీ రోడ్డు పైన వేసేసి ఉన్నట్లయితే ఆ సంబంధిత అధికారికి తెలియపరచాలి.
ఆ వీధిలో మనకి ఏదైనా స్ట్రీట్ లైట్ వెలగకపోతే కన్సర్న్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్తో మాట్లాడి స్ట్రీట్ లైట్ వెలిగించే విధంగా వాళ్ళు ప్రయత్నం చేయాలి. అదేవిధంగా ఏదైనా కొన్ని చోట్ల ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్స్ ఉన్న చోట కానీ, లేకుంటే ఎలక్ట్రికల్ పోల్స్ ఉన్న చోట కానీ కొన్ని పిచ్చి పిచ్చి మొక్కలు మొలిచిపోయి చుట్టూ తిరిగిపోయి పైకి వెళ్తుంటాయి. అట్లాంటి సమయంలో వాటిని కూడా తొలగించి ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర ఉన్న ఈ కొన్ని చిన్న చిన్న పిచ్చి పిచ్చి మొక్కలు ఉంటాయి, అవి కూడా తొలగించే విధంగా వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి. అదేవిధంగా ఒక నోడల్ అసలుగా గ్రామం వెళ్ళినప్పుడు, ఒక వీధిలోకి వెళ్ళినప్పుడు అక్కడ సక్రమంగా మంచినీళ్ళు వస్తున్నాయా లేదా చూడటం. రెండోది అక్కడ ఆ గ్రామం ఆ వార్డులో డోర్ టు డోరు తడి చెత్త పొడి చెత్త రెండు వేరువేరుగా తీస్తున్నా లేదా అదొకటి చూడాలి. 3 విజిబుల్గా ఆ వీధి విజిబుల్గా ఉందా లేదా చూడాలి. కొన్ని చోట్ల కొన్ని గ్రామ వార్డుల్లో లోనికి వెళ్ళినప్పుడు కొంతమంది వంట చేసే వంట పొయ్యిల్ని కట్టెలతో సిమెంట్ మీద పెట్టి నీళ్ళు కాచుకోవడం కానీ వంట చేయడం కానీ చేస్తున్నారు. దానివల్ల 2 ప్రమాదాలు. ఆ పక్కనే మోటార్ సైకిల్ ఉంటుంది, ఈ నిప్పురవ్వలు వెళ్ళి ఆ మోటార్ సైకిల్ మీద వెళ్తే ప్రమాదం ఉంటుంది. ప్లస్ రెండోది ఏంటంటే ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది ఆ వీధిలో ఉన్న వాళ్ళకి. మూడోది ఏంటంటే రోడ్డు కూడా పాడైపోతుంది. అట్లాంటి పని చేయొద్దని వారిని నేను మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా మన కమిటీ మనకు ఒక 20 కాలనీస్ని మనం క్వాలిటీస్ మంచిగా గుర్తించింది. వారితో మన కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళతో మనం ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. వారు కూడా ముందుకు వచ్చారు. వారి కాలనీలో ఉన్న ట్రీస్కి అందంగా ఉండటం కోసం మధ్యలో సెమ్ వేసి మరి తద్వారాగా అందంగా ఉండే విధంగా తీర్చిదిద్ది వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు. అదేవిధంగా ఆ కాలనీస్లో ఉన్న మినిమం ఫెసిలిటీస్ లైట్లు వెలగకపోవడం కానీ, లేకుంటే చిన్న డ్యామేజ్ ఉన్నా కూడా వాటిని కూడా రిమూవ్ చేయడానికి యాక్షన్ తీసుకుంటున్నాం. అదే ముఖ్యంగా మనం చేసేది ఏంటంటే కాకినాడ ఒకప్పుడు మన ప్యారడైజ్ టు ద పెన్షనర్స్ అనేవారు. ఇప్పుడు అట్లా దాంతోపాటుగా పీపుల్స్ ప్యారడైజ్, ఇది పీపుల్స్ ప్యారడైజ్ నగరంగా మనం తీర్చిదిద్దడానికి అన్నీ కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగా ప్రజలందరూ కూడా కలిసి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా మన గౌరవ కలెక్టర్ గారు మరి దోమల నిర్మూలనలో భాగంగా, దోమల్ని నిర్మూలించడానికి భాగంగా మరి మొన్న మనకి దుర్గా విద్యుత్ నగర్లో మరి శానిటేషన్ మన ఏదైతే బాత్రూమ్ గొట్టాలు ఉంటాయో వాటికి నెట్స్ కూడా కట్టడం జరిగింది. అవి అన్ని ఇండ్లకి కూడా సరఫరా చేసి అన్ని ఇంట్లో కూడా నెట్స్ కట్టి మాస్కిటోస్ ఫ్రీగా చేయడానికి మనం కూడా చర్యలు తీసుకున్నాం. అదేవిధంగా ఫ్లెక్సీలను కూడా రిమూవ్ చేయడానికి చర్య తీసుకున్నాం. అండ్ దీంట్లో భాగంగా ముందు మన స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా మనకి అవుట్ పొలాయిస్ దగ్గర కొన్ని ఉన్నాయి. అక్కడ కొంచెం ఈ చెత్త పేరుకుపోవడం ఒకటి, 2 ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ దాంట్లో వేయడం వల్ల కొన్ని చోట్ల నీరు వెళ్ళకపోవడం వల్ల నీరు తమాయించేస్తుంది. తద్వారాగా కొన్ని చోట్ల నీరు కూడా క్యూర్ అవట్లా, దానివల్ల ఇబ్బంది వస్తుంది. అట్లాగే మనకి కొన్ని చోట్ల ఉన్న మురుగు కళ్ళను ఎంక్రోచ్మెంట్ చేసేయడం వల్ల కూడా మరి ఈ బడ్డీ లేదా ఈ కొట్టు ఈ మురుగు కాలం మీద పెట్టేయడం వల్ల ఈ వాటర్ కింద నుంచి కొన్ని చోట్ల వెళ్ళటానికి అవ్వట్లేదు. వెళ్ళటకున్న ఆ చెత్తని తీయటకు కూడా అవకాశం లేకుండా చేస్తున్నారు. అది కూడా మరి తొలగించడానికి చర్య తీసుకున్నాం. ముఖ్యంగా అందరికీ ఒకటే నా రిక్వెస్ట్, ఈ పురమిత్ర యాప్ ఒకటి ఉంది. దయించి పురమిత్ర యాప్లో మీరు ఏదైనా విషయం ఉంటే కంప్లైంట్ చేయండి. ఈ కరెంట్ వెళ్ళకపోయినా, నీరు రాకపోయినా, డ్రైన్ దిగకపోయినా, ప్లాస్టిక్ చేరుకుపోయినా, చిన్న గుర్తులు పడిపోయినా మనకి పార్ట్ హోల్ మిషన్ కూడా ఒకటి వచ్చింది. మనకి పార్ట్ హోల్ మిషన్ ద్వారాగా ఎక్కడ రోడ్డు బాగా పాడైపోతే ఆ మిషన్ తీసుకొచ్చి ఆ స్పాట్ ఎక్కడుందో ఆ స్పాట్ని మనం పీల్చేటికి 1,70,000తో మనం గతంలో కొనుగోలు చేస్తున్నాం. అది కూడా ఉంది. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పటవల ఉండూరు వంతెన వరకు 1.60 కోట్లతో నిర్మించనున్న రహదారి పనులకు ముమ్మిడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు శంకుస్థాపన చేశారు. అనంతరం టీడీపీ మండల అధ్యక్షుడు దూలిపూడి వెంకటరమణ అధ్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు మాట్లాడారు. జిల్లాలో ఏ మండలంలో లేని విధంగా తాళ్లరేవు మండలంలో 18 కోట్ల ఎన్ఆర్జీఎస్ నిధులతో రహదారులు నిర్మిస్తున్నట్లు తెలిపారు. పటవలలో త్రాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామన్నారు. జాతీయ రహదారి నుండి పటవల గ్రామానికి వచ్చే దారిలో ఆర్చ్ నిర్మాణం చేపడతామన్నారు.
గ్రామంలో సుమారు 3 కిలోమీటర్ల మేర తార్ రోడ్డు వేస్తున్నట్లు తెలిపారు. రహదారి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్ను ఆదేశించడం జరిగింది. అనంతరం పిల్లి దుర్గకు 46,000 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాయుడు సునీత, గ్రామ సర్పంచ్ పిన్నపోతు చినకామేశ్వరరావు, ఆర్ఎన్బి డిఈ శ్రీనివాస్, ఏఈ లక్ష్మీ ప్రసన్న, కూటమి నాయకులు టి లక్ష్మణరావు, పి రామలక్ష్మి, ఎంజీ సూర్యనారాయణ, అత్తిలి బాబురావు, టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు భజన సత్యబాబు, జనసేన నాయకుడు బోనం శ్రీనివాస్, టీసీ చైర్మన్ కొత్తూరి కాశీ, దంగేటి అన్వేష్, కొప్పిశెట్టి బాబీ, కోసూరి రామారావు, కొట్టికలపూడి ప్రసాద్, పులపకూర కృష్ణ, గోపి తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి ప్రదాత అయినటువంటి మన మమ్మడవరం నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ బుచ్చిబాబు గారికి, ఎంపీపీ గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి, ఈ కార్యక్రమం ఇచ్చేసినటువంటి కూటమి సభ్యులకు, పదవుల గ్రామస్తులందరికీ కూడా జనసేన తరపున మా ఉద్యోగాలకు ధన్యవాదాలు. మరి ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి పటోల గ్రామంలో ఏదైతే కింద మన కాటన్ బొమ్మ దగ్గర నుంచి మరి శాంతిమల వరకు బ్రహ్మాండమైన సిమెంట్ రోడ్ శాంక్షన్ చేసుకుని దాన్ని ప్రారంభోత్సవం కూడా చేసుకున్నాం. మరి అదే టైంలో ఏదైతే కాటన్ బొమ్మ నుంచి మెయిన్ రోడ్ వరకు కూడా 5.5 మీటర్లు సిమెంట్ రోడ్ వేయాలనేది, నాకు చిన్న రోడ్లు అంటే ఇష్టం, పెద్ద రోడ్ చేయాలని నాకు మా ఊర్లో ఏ విధంగా చేసాం అదే విధంగా చేయాలని చెప్పి ఆ రోజు జేఈ గారికి చెప్పాను. ఆవిడ ప్రపోజల్ పంపడం, ఇలా అంటే ఇంత క్రైసిస్ లో కూడా అదృష్టం మీకు అంత రోడ్డు వచ్చిందంటే. మనం వేసినప్పుడు కూడా చెప్పిన ఎట్టి బస్సులు లేదు, 5.5 మీటర్లు చేయాలి. ఈ తాళరేవు మండలంలో 4 రోడ్లు ఉన్నాయి. ఏదైతే జీవ్యావరం రోడ్డు ఒకటి, ఈ పటవల రోడ్డు ఒకటి, మన మల్లవరం వెళ్ళే రోడ్డు ఒకటి, మరి అదేవిధంగా ద్రాక్షారం వెళ్ళే శంకరపాలెం వెళ్ళే రోడ్డు ఒకటి, ఇవన్నీ చేయాలనుకున్నాం. ఇప్పటికే మన ద్రాక్షారం వెళ్ళే రోడ్డు 7 మీటర్లు బ్రహ్మాండమైన రోడ్డు మరి శంకరపాలెం గ్రామంలో వేసుకోవడం జరిగింది. మరి తొందరలో పటవల రోడ్డు కూడా పూర్తి చేసుకుంటాం. మన జీవనవరం దురదృష్టం ఏంటంటే ఆ ప్రాజెక్ట్ లో ఉండిపోవడం వల్ల అది కొత్త శాంక్షన్ రాలేదు, సేమ్ అదే రోడ్డు శాంక్షన్ ఇచ్చారు. దాన్ని కూడా ఎట్టి పరిస్థితుల్లో మన ఈ 3 సంవత్సరాల కాలంలో దాన్ని కూడా 5.5 మీటర్లు చేయడానికి ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా తాళరేవులో మన మనం మల్లవరంలో ఆ విలేజ్ పోర్షన్ అంతా కూడా అది 5.5 కానీ 7 మీటర్స్ కానీ చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే అది కూడా ఎక్కువ ట్రాఫిక్ మరి ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి కాబట్టి ప్రధానంగా ఆర్ఎండ్బి రోడ్లు మేజర్ గా ఉన్న రోడ్లు ఈ మండలంలో 4 అయ్యి, ఈ 4 గంటలు 2 పూర్తి చేసుకున్నాం. ఇంకా 2 పెండింగ్ ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా నా టైంలో అవి కూడా వెడల్పు చేసి ప్రతి ఈ గ్రామానికి ముఖద్వారం కూడా కట్టించాలని చెప్పి నాకు ఒక ఆకాంక్ష. నమస్కారం. ఈ రోజు గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వ ఉప్పు దాట్ల సుబ్బరాజు గారు పటోలు వచ్చి ఆర్ఎండ్బి రోడ్డుని శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ రోడ్డు పటోల తలుపులమ్మ గుడి దగ్గర నుంచి ఉండూరు బ్రిడ్జి వరకు రమారమి 12 కిలోమీటర్లు 4,50,00,000 బీటీ రోడ్డు. మన పరిధి అంటే శాసనసభ్యులు బుచ్చిబాబు గారి పరిధి 1,50,00,000 అక్కడ వరకు కంటిన్యూ అవుతుంది. రమారమి డిస్టెన్స్ ఉండూరు బ్రిడ్జి నుంచి ఇక్కడికి 20 కిలోమీటర్లు ఉండగా 12 కిలోమీటర్లు శాంక్షన్ అయింది. కానీ 8 కిలోమీటర్లు ఆల్రెడీ వేసి ఉన్నారు. అది అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో రోడ్డుని ఎక్కడ చిన్న గొత్తుకు కానీ గొప్ప కానీ లేకుండా న్యూ టెక్నాలజీని ఉపయోగించింది మేడం గారు చెప్పారు. రోడ్డు ఎక్కడ సమానమైన పాడులో ఉంది, అడ్జస్ట్మెంట్ చేసుకుని అంతా కూడా సమానంగా వస్తుంది ఈ రోడ్డు. ఇది మా పటోలు రావడం, మొన్నే శాసనసభ్యులు ఆల్రెడీ 2,12,00,000 సీసీ రోడ్డుని ఇచ్చారు. మేము అసలు ఊహించలేదు. ఆయన ముందు చూపుతో ప్రపోజల్ మేడం గారితో పెట్టుంచారు. ఆ క్రమంలో మనకి వెంటనే రోడ్డు శాంక్షన్ అయింది. పటోల తదితర కాజులూరు ప్రజలందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. శుభమైన రోజు. ఎందుకంటే మా దాటల బుచ్చిరాజు గారు ఇన్ని మంచి రోడ్లు చేసి ఆయన మా ఊరొత్తం చాలా శుభకరం. మా పటోల పెద్దలందరూ కూడా. ఎందుకంటే ఈ రోడ్డు బీసీపేటలో రోడ్డు ఒకటి, ఈ రోడ్డు 1,60,00,000 చిల్లర, 2,60,00,000 చిల్లర ఈ రోడ్డు మన తొనుగులమ్మ గుడి దగ్గర నుంచి మంజేరి దాకా మా పరిధిలోని. అక్కడి నుంచి మన మంత్రి గారు సుభోష్ గారు వాళ్ళు కూడా కలిసి ఈ 2 రోడ్లు కూడా వెళ్తాం. మన చెక్కులు కార్యక్రమంలో కూడా సీఎం రిలీఫ్ ఫండ్ మన మేడిశెట్టి గోపాలకృష్ణ గారికి అదే
ఇంకా మన బీసీపేటలో ఇద్దరికి ఎత్తం ఇల్లు దుర్గమ్మ గారికి ఎత్తం జరిగింది. ఎందుకంటే ఇలాంటి మంచి పనులు చేస్తూ మాకు ఆయన చాలా అందుబాటులో ఉంటున్నారు. ఆయన మాకు చాలా సంతోషం. పటవల గ్రామంలో మెయిన్ రోడ్డుని దాదాపు 12 కిలోమీటర్లు జడ్బీ రోడ్డు శాంక్షన్ అయిన సందర్భంగా మన ఎమ్మెల్యే గారు బుచ్చిరాజు గారు శంకుస్థాపన చేయడానికి వచ్చారు. ఈ కార్యక్రమం విజయవంతంగా కూటమి నాయకులు అందరూ కలిసి చేయడం జరిగింది. ఈ కార్యక్రమం అనంతరం బీసీ కాలనీలో రోడ్డు ఒకటి, అలాగే చెక్కుల పంపిణీ కార్యక్రమం కూడా చేశారు. అలాగే మంచినీటి సమస్యలను, హాస్పిటల్ సమస్యలను తెలియజేయడం కూడా జరిగింది. వాటిని కూడా త్వరలో సత్వరమే పరిష్కరిస్తామని ఎమ్మెల్యే గారు మాట ఇవ్వడం కూడా జరిగింది. అయితే ఇంత విజయవంతం చేసిన కూటమి నాయకులందరికీ, గ్రామ ప్రజలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. జనసేన ఇన్ఛార్జ్ శ్రీనివాస్ భవనం. ఈరోజు మన పటాల గ్రామంలో బుచ్చిబాబు గారు ఒక సిసి రోడ్డుకి శంకుస్థాపన జరిగింది. ఈ మన పటాల పంచాయతీ తరఫున మన నాయకులందరూ చాలా కృషి చేశారు. కాశీ గారు, బండి సత్యబాబు గారు, అన్వేష్ గారు, ప్రసాద్ గారు అందరూ ఈ రోడ్డుకి చాలా కృషి చేశారండి. ముందు ఒకసారి ఆగిపోయింది, మళ్ళీ ఈ రోడ్డు రావడం మన అదృష్టం అండి. ఈ రోడ్డు వల్ల మనకి ట్రాఫిక్ ఇబ్బందులు పోతాయండి. చాలా మనకి ప్రశాంతంగా ఉంటుంది, ఇబ్బందులు ఉంటుందండి. మనకు అలాగా కుళాయి లైన్లు కూడా చెప్పామండి, ఆ కుళాయి లైన్లు కూడా ఆయన చేస్తున్నారు. మన గవర్నమెంట్ హాస్పిటల్ చాలా పాత శిథిలమై పడిపోయి ఉందండి. 2 సంవత్సరాల వరకు అద్దె దాంట్లో చేస్తున్నారండి. అది కూడా దాన్ని కూడా పరిష్కారం మన ఎమ్మెల్యే గారు చూపిస్తున్నారండి. ఈ రోజు సీఎం రిలీఫ్ ఫండ్ కూడా మన పటల పంచాయతీ 2 వచ్చినాయండి. ఈ రోడ్ల వల్ల ఈ రోడ్డు మన పటవల నుంచి గుంటూరు వరకు ఉందని, మన పరిధి మంజీరు వరకు 1,60,00,000తో గ్రాంట్ అవడం మనకి చాలా విశేషం అండి. మన గ్రామ ప్రజలు ఈ రోజు ఈ కార్యక్రమం జరిగిందంటే, ఇంత విజయవంతం జరిగిన మన గ్రామ ప్రజలు, మన నాయకులు చాలా మంది కృషి చేయారండి. అందరూ సెలవు ఉంటుందండి. ఈరోజు అభివృద్ధి ప్రదాత డాక్టర్ బుచ్చిబాబు గారు పటవల ఇచ్చేయడం, పటవల పంచాయతీ యందు ఆర్ఎన్బి రోడ్డు నిమిత్తం పటవల నుండి ఉండూరు వరకు రోడ్డు శంకుస్థాపన చేయడం. మన పటవల గ్రామంలో సీసీ రోడ్డు శంకుస్థాపన నిమిత్తం 1,20,00,000 రూపాయలు మన పటవలకి ఇచ్చి ఉన్నారు. దాని గురించి శంకుస్థాపన ఇచ్చేయడానికి రమ్మన్నారు. అదేవిధంగా బీసీ కాలనీ 15 లక్షలతో అది కూడా రోడ్డు, సీసీ రోడ్డు డ్రైన్ శంకుస్థాపన చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మన బుచ్చిబాబు గారు వచ్చినప్పటి నుంచి ఎన్నో రింక్ రోడ్లు, ప్రధానమైన రోడ్లు, శాంతమల్లి ఇవన్నీ కూడా ఎంతో అభివృద్ధి చేసి ఇదే విధంగా ఇంకా ముందు కూడా ఈ విధంగా అభివృద్ధి చేస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వారికి. ఎన్నికల ముందు గత ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి తేడా చూపిస్తామని, ప్రతి మహిళకు ప్రతి నెల 1,500, నిరుద్యోగులకు ప్రతి నెల 3,000 నిరుద్యోగ వృత్తి, గెలిచిన తర్వాత 2 బడ్జెట్లు పూర్తి అయినా 3వ బడ్జెట్లో కూడా నిధులు కేటాయించకపోవడం బాధాకరమని పాటంశెట్టి సూర్యచంద్ర అన్నారు. కూటమి ప్రభుత్వం గెలిచిన వెంటనే ఏలేరు ఆధునీకరణకు పూర్తి స్థాయిలో నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తామని, ఏలేరు నదిపై శృంగరాయునిపాలెం కృష్ణవరం బ్రిడ్జ్ నిర్మిస్తామని, మల్లవరం ఎత్తిపోతల పథకం పూర్తి చేస్తామని, కిర్లంపూడి, గండేపల్లి, గోకవరం మండల కేంద్రాలలో డిగ్రీ కళాశాలలు మంజూరు చేయించి భవనాలు నిర్మిస్తామని, గోకవరంలో ఫైర్ స్టేషన్ మంజూరు చేస్తామని, గోకవరం మండలానికి సత్యసాయి డ్రింకింగ్ వాటర్ పునర్నిర్మాణానికి నిధులు కేటాయిస్తామని మరెన్నో ఎన్నికల హామీలిచ్చి వాటిని నెరవేర్చడంలో జ్యోతుల నెహ్రూ విఫలమయ్యారన్నారు. అవినీతి రహిత జగ్గంపేట నియోజకవర్గ సాధన కోసం, అభివృద్ధితో కూడిన ఆదర్శ జగ్గంపేట నియోజకవర్గ సాధన కోసం శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ కృషి చేయాలని సూర్యచంద్ర కోరారు. 2029లో జ్యోతుల నెహ్రూ కుమారుడు ఎమ్మెల్యేలుగా గెలవడం కోసం చేసే ప్రయత్నాల కంటే ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి నిరంతర ప్రయత్నం చేయాలని సూర్యచంద్ర ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేశారు. లేని పక్షంలో అన్ని రాజకీయ పార్టీలతోనూ, సామాజికవేత్తలతోనూ కలిసి అవినీతి నిర్మూలన కోసం, నియోజకవర్గ అభివృద్ధి కోసం, ఎన్నికల హామీల అమలు కోసం పోరాట కార్యాచరణ ఏర్పాటు చేయడం జరుగుతుందని పాటంశెట్టి సూర్యచంద్ర హెచ్చరించారు. నియోజకవర్గం ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిని 2024 ఎమ్మెల్యే ఎన్నికల్లో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల్లో కూటమి గెలిచిన తర్వాత ప్రజలందరికీ గత ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి తేడా చాలా స్పష్టంగా చూపిస్తాం. కూటమి ప్రభుత్వం మరి అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళుగా చేస్తామని చెప్పేసి హామీల మీద హామీలు ఇవ్వడం జరిగింది. మరి అందులో భాగంగా 2024 బడ్జెట్ అయ్యింది, 2025 బడ్జెట్ అయ్యింది. ఇప్పుడు 3వ బడ్జెట్ మన 14వ తేదీన రిలీజ్ చేయడం జరిగింది. ఈ బడ్జెట్ 3,32,000 కోట్ల రూపాయలు బడ్జెట్ రిలీజ్ చేసి మరి బడ్జెట్లో ఏ రకమైన ఎన్నికల హామీలు ఇవ్వని పరిస్థితి. మరి మహిళలకి 1,500 రూపాయలు ఇవ్వడం కానీ, మరి నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి ఇవ్వడం కానీ, మరి ఎస్సీ ఎస్టీ బీసీ సోదరులకి 50 సంవత్సరాలకే పెన్షన్ కానీ, ఇలా ఏ ఒక్కటి కూడా పూర్తి కాని పరిస్థితి. ఏదో 1-2 అరకొరగా పూర్తి చేసి
మరి అది కూడా తక్కువగా పూర్తి చేసి సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు. మరి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జగ్గంపేట ఎన్నికల సభలో జగ్గంపేట నియోజకవర్గం చాలా వెనకబడిపోయింది, జగ్గంపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నుంచి జ్యోతుల నెహ్రూ గారిని గెలిపించండి అని ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ తాళ్ళూరు ఎత్తిపోతల పథకం కానీ, అదే రకంగా మలవరం ఎత్తిపోతల పథకం కానీ, ఏలేరు ఆధునీకరణకి నిధులు ఇవ్వడం కానీ, గోకవరం, గండేపల్లి, కిర్లంపూడి డిగ్రీ కళాశాల నిర్మాణం కానీ, శృంగరాయనపాలెం, కృష్ణవరం బ్రిడ్జ్ నిర్మాణం కానీ అన్ని పనులు చేస్తామని చెప్పడం జరిగింది. కానీ ఒక్కటి కూడా చేయని పరిస్థితి ఒకసారి చూడొచ్చు మీరు. తెలుగుదేశం పార్టీకి గెలిపించగానే మనం గతంలో శాంక్షన్ అయిన కిర్లంపూడి డిగ్రీ కాలేజీని ప్రారంభించలేదు, దాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఏలూరు ఆధునీకరణని జగన్ ప్రభుత్వం ఆపేసింది, దానిని ముందుకు తీసుకెళ్తాం. ఏలేరు నది పైన తిమ్మాపురం టు కృష్ణవరం బ్రిడ్జ్ ని శాంక్షన్ చేసిన ప్రభుత్వం రద్దు చేసింది, దాన్ని ముందుకు తీసుకెళ్తాం చెప్పడం జరిగింది. హామీలన్నీ కూడా ఇక్కడ ఏమేమి కాలేజీలు కావాలో అన్ని కాలేజీలు పెట్టే బాధ్యత మాది. మీ ఆరోగ్యం కోసం అవసరమైతే ప్రభుత్వం అన్ని ప్రతి పని కూడా మేం చేస్తాం, నాది బాధ్యత అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఇద్దరు కూడా చెప్పడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా 175 నియోజకవర్గాల్లో ఎక్కడా ఇవ్వని విధంగా జగ్గంపేటలో హామీలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే 2004లో తెలుగుదేశం పార్టీ జగ్గంపేటలో ఓడిపోయింది, 2009లో జగ్గంపేట నియోజకవర్గంలో తెలుగుదేశం ఓడిపోయింది, 2014లో జగ్గంపేట నియోజకవర్గంలో తెలుగుదేశం ఓడిపోయింది, 2019లో జగ్గంపేట నియోజకవర్గంలో తెలుగుదేశం ఓడిపోయింది. 4 సార్లు ఓడిపోయింది. తప్పనిసరిగా జగ్గంపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని గెలిపించండి, అన్ని సమస్యలు పరిష్కరిస్తానని చెప్పేసి నాడు నమ్మించి ఓట్లు వేయించుకుని గద్దెనెక్కిన తర్వాత ఒక్క సమస్య కూడా పరిష్కారం కాదే. ఈ సమస్యలన్నీ కూడా మీరు ముఖ్యమంత్రి గారికి మీకు చిత్తశుద్ధి ఉంటే, జ్యోతుల నెహ్రూ గారికి జగ్గంపేట నియోజకవర్గ ప్రజల మీద ప్రేమ అభిమానం ఉంటే మరి రేపు ఎల్లుండి అంటే 17, 18 తేదీల్లో ఈ బడ్జెట్ పై చర్చ జరుగుద్ది. బడ్జెట్ మొన్న 14వ తేదీన ప్రవేశపెట్టారు, 17, 18 తేదీల్లో చర్చ జరుగుద్ది. మీరు ఈ చర్చలో మీరు ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన వీడియోలు చూపించండి. మీకు చిత్తశుద్ధి ఉంటే మీరే మాట్లాడారు, మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి. నన్ను ప్రజలు అడుగుతా ఉన్నారు, అక్కడ నాయకులు అడుగుతా ఉన్నారు, వీధులను తిరగడానికి అవ్వదు రేపు పొద్దునని చెప్పేసి మీరు నెహ్రూ గారు మీరు మాట్లాడగలరా? మీలో చిత్తశుద్ధి నిజాయితీ ఉంటే రేపు ఎల్లుండు ఈ వీడియోలు మీరు చూపించండి. మీరు మాట్లాడారు, మీరు హామీ ఇచ్చారు, ఓట్లు వేశారు, గెలిచారు, మీరు ఇప్పుడు చెయ్యట్లేదు నన్ను అడుగుతా ఉన్నారని చెప్పండి. సత్సాయి డ్రింకింగ్ పథకం 2 సంవత్సరాల నుంచి మంచినీళ్ళు లేవే అక్కడ గోకవరం మండలంలో. ఇక్కడ ఏలేరు ఆధునీకరణ ఇసుకంతా మీరే కదండి తోడేశారు, తినేశారు ఇసుక. ఇక్కడ ఏలేరు లోతైపోయి రైతులను సర్వనాశనం అయిపోవడం జరిగింది. ఎన్నికల ముందు ఏలేరు ఆధునీకరణ చేస్తా ఉన్నారు. మొన్న కూడా రాజపాలెంలో ముఖ్యమంత్రి గారు ఏలేరు ఆధునీకరణకు నిధులు ఇస్తా ఉన్నారు. ఎక్కడ ఈ బడ్జెట్లో అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. దయచేసి జ్యోతుల నెహ్రూ గారు మీలో చిత్తశుద్ధి నిజాయితీ ఉంటే రేపు ఎల్లుండి ప్రశ్నించండి. కానీ మీరు ప్రశ్నించలేరు, ఎందుకంటే మీ చిట్ట చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంది. వేలాది లారీలతో అక్రమ మట్టి రవాణా చేస్తా ఉన్నారు. సుమారు 200 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది 2 సంవత్సరాల్లో. అక్కడ ఇంటెలిజెన్స్ ద్వారా ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది. మీరు గట్టిగా మాట్లాడితే కూర్చోవా నెహ్రూ అనే పరిస్థితికి వచ్చింది అక్కడ అసెంబ్లీలో. జ్యోతుల నెహ్రూ గారికి మేము చాలా స్పష్టంగా ప్రశ్నిస్తా ఉన్నాం, అవినీతి మానండి. ఎందుకంటే మీరు మీ అబ్బాయిని జగ్గంపేట నియోజకవర్గంలో పోటీ చేయించాలని ఆల్రెడీ మీరు డిసైడ్ చేశారు. మీరు ఇంకా వేరే చోట పోటీ చేయాలనుకుంటున్నారు. ఇంకా మీ ఇంట్లో ఇంకా ఎవరెవరిని పోటీ చేయించాలో అన్నది ఇంకా తెలీదు. కాకినాడ పార్లమెంట్లో అన్ని పోటీ చేయించినా మీరు ఆ రకమైన అన్ని పార్టీల నుంచి లాబింగ్ చేసే సమర్థత సత్తా ఉన్న నాయకుడు జ్యోతుల నెహ్రూ గారు. ఓకే, కానీ మిమ్మల్ని కోరేది 2029లో మీ అబ్బాయిని ఎమ్మెల్యేని చేయడం కోసం, మీరు వేరే చోట గెలవడం కోసం ఆ ప్రయత్నాల కంటే ఇప్పుడు మిమ్మల్ని 53,000 ఓట్లు మెజార్టీతో గెలిపించిన ప్రజలకి మీరు ఏం చేస్తున్నారు అనేది మీరు చెప్పండి సమాధానం. నిన్న మీరు మీటింగ్ పెట్టారు, జగ్గంపేట నియోజకవర్గంలో ఇన్ని సమస్యలు ఉన్నాయి, ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఇన్ని హామీలు ఇచ్చారు, ఇన్ని నెరవేర్చారని మీరు ఏమన్నా ఒక్కటైనా చెప్పగలరా? చెప్పలేరు. గారికి మేము చెప్తా ఉన్నాం, గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా మేము జగ్గంపేట నియోజకవర్గ ప్రజలందరి తరపున ముఖ్యమంత్రి గారిని హెచ్చరిస్తా ఉన్నాం. ఏదైతే జగ్గంపేటలో మీరు ప్రజలందరికీ హామీలు ఇచ్చారో, కిర్లంపూడిలో పవన్ కళ్యాణ్ గారితో మీరు హామీలు ఇప్పించారు. ఎందుకంటే నెహ్రూ గారు పదే చెప్తా ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, నమ్మరేమో అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారితో కూడా మీరు ఈ హామీలన్నీ కూడా మాట్లాడించడం జరిగింది. మరి కూటమి ప్రభుత్వంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలి. అవినీతి తోలకాలు, మట్టి తోలకాలు ఆగాలి. తప్పనిసరిగా ఈ అభివృద్ధి పనులు జరగకపోతే మరి అన్ని రాజకీయ పార్టీలని కలుపుకొని, సామాజిక ఉద్యమకారులను అందరినీ కలుపుకొని,
భవిష్యత్తులో ఉద్యమ కార్యాచరణ చేసి ప్రతి హామీని నెరవేర్చే విధంగా మీ ముద్దు నిద్రను వీడే విధంగా మేము ప్రజా ఉద్యమాలు చేపడతాం. డీలర్ల సంఘం తాళరేవు మండల అధ్యక్షుడు అద్దే కాశీరాజు మృతికి మండలంలోని డీలర్లంతా సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన జ్ఞాపకార్థం కోరంగి దుర్గా మల్లేశ్వర వృద్ధుల ఆశ్రమంలో అనాథులకు భోజనాలు ఏర్పాట్లు చేశారు. అనంతరం తాళరేవు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాశీరాజు డీలర్లకు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. కష్టాలలో తమ వెంట ఉండి నడిపించిన ఆయన లేకపోవడం తీరని లోటన్నారు. ఆయన మృతికి తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేసి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డీలర్లు పెంకే ఏడుకొండలు, అద్దేపల్లి సత్యరాజు, రత్స రాజశేఖర్, దడాల సత్యనారాయణ, ఏడిద సురేష్, కుడిపూడి వెంకటరమణ, మేడిశెట్టి సత్యబాబు, శాఖ శంకరుడు, డాక్టర్ బాబు, అరిగల విశ్వేశ్వరరావు, బొడ్డు భైరవస్వామి, కొమ్మూరి వాసు, రత్నరాజు, బూరయ్య, గంజాశేఖర్, పేరాపతల సుబ్రహ్మణ్యం, మల్లాడి లోవరాజు పాల్గొన్నారు. అటు ఉండండి, అటు బాగుండు వడ్డించండి. డీలర్స్ అధ్యక్షుడు అందే కాశీరాజు గారు గుండెపోటుతో అకాల మరణం చెంది ఉన్నారు కావున డీలర్స్ అందరూ ఈరోజు శబ్దాంజలి ఘటిస్తూ వృద్ధాశ్రమంకి వచ్చి ఆయనకు శబ్దాంజలి ఘటిస్తూ ఇక్కడ అన్న సందర్భం వృద్ధులకి మేము డీలర్స్ అందరూ ఇవ్వడం జరిగింది. మేము అసోసియేషన్ అందే కాశీరాజు గారు 40 సంవత్సరాల నుంచి, అంటే 4 సంవత్సరాల నుంచి మేము అందరం డీలర్షిప్లో ఉన్నాం. ఆయన ప్రెసిడెంట్గా 20 సంవత్సరాల నుంచి కొనసాగుతూ డీలర్స్కి విశేష సేవలు అందిస్తూ కాకినాడ మండలం కానీ కాకినాడ జిల్లా అంతా మొత్తం అనుసంధానం చేస్తూ డీలర్స్ ఉపయోగపడేలా ఉండేవారు. ఆయన కోల్పోవడం మాకు అందరికీ బాధాకరంగా ఉంది. కావున మేము అందరం శబ్దం గడిస్తూ ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుచు. మన అందెం కాశీరాజు గారు మన అకాల మరణం చెందడంతో చాలా బాధాకరమైన విషయం. ఆయన డీలర్ సంఘానికి, డీలర్ అందరికీ కూడా విశేషమైన సేవలు అందించి అందరికీ కూడా ఆప్యాయంగా పలకరించి అందరినీ మా బాధల్లో కష్టాల్లో కూడా అవన్నీ విన్నదనుగా నిలబడి సంఘానికి మంచి పేరు తీసుకొచ్చి అందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చేవారు. అందరూ కూడా ఆయన లేని లోటు, చాలా తీవ్రమైన లోటు మా సంఘానికి. అది ఎవరు పోల్చలేని లోటు. ఒక డీలర్కి ఏదైనా ఆపద వచ్చిందంటే ఆయన కూడా ముందుండి ప్రతి విషయం కూడా ఆయన చర్చించి సాల్వ్ చేసేవారు. అలాంటి నాయకులు లేకపోవడం వల్ల మాకు చాలా బాధాకరం. అలాగే ఆయన అకాల మరణం వల్ల అందరూ చింతిస్తున్నాం. ఆయన పేరు మీద ఈ రోజున ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ ఇలాగ కోరంగి అనాథాశ్రమంలో అన్నదానం ఇవ్వడం జరిగింది. అలాగే ఆయన ఎక్కడున్నా కానీ ఆ భగవంతుడు ఆయన మనశ్శాంతిని, ఆ కోరికను ప్రసాదించాలని కోరుకుంటున్నాం. విపరీతమైన సేవలు చేశాడు కాశీ అందే కాశీరాజు అకాల మరణం మాకు చాలా బాధగా ఉంది. అలాగే సోమలకోట, పెద్దాపురం, సోమలకోట, అమలాపురం అందరికీ బాగా నోటెడ్ కాశీ. అయితే ఏ అధికారి వచ్చినా కూడా ముందుండి అధిక సేవలు చేసేవాడండి. మేము కూడా కాశీ వల్ల మేము చాలా ఉపయోగపడ్డాం. అతను అకాల మరణం వల్ల మాకు చాలా తీవ్రమైన లోటు. ఆయన ఆత్మశాంతి కలగాలని ఈరోజు దేవుని ప్రార్థిస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బ్రిటన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.